అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కూరల్లో వేస్తే దాని టేస్ట్ డబుల్ అవుతుంది. అల్లం వెల్లుల్లి కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. అల్లం వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మన కూరల్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. వీటిని సమాన పరిమాణంలో తీసుకొని ముద్దగా చేసి మాంసాహార వంటకాలు ఎక్కువగా వాడతారు. ఈ రెండింటిలోని సుగంధ తైలాలు ఆహారం త్వరగా చెడిపోకుండా రుచిని, సువాసనను అందిస్తాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. మీరు అల్లం వెల్లుల్లిని సూప్ లో, వంటల్లో, టీలా చేసుకుని తాగవచ్చు. వెల్లుల్లి, అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తాయి. వెల్లుల్లి, అల్లం తీసుకుంటే ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. వెల్లుల్లి, అల్లంలో ఉండే పోషకాలు ప్రోస్టేట్, బ్రెస్ట్, ప్యాంక్రియాస్ లో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయట. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో సహాయపడుతుందట. మీ ఆహారంలో వెల్లుల్లి, అల్లం తీసుకుంటే గ్యాస్ట్రిక్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందట. వెల్లుల్లి, అల్లం శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయట. టైప్ 2 డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుతుంది. ప్లేసిబో తీసుకునే వారి కంటే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారట. వెల్లుల్లిని తినేవారిలో కూడా అదే ఫలితాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో గుండె సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఆహారంలో తీసుకుంటే గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చట. అల్లం వెల్లుల్లి తీసుకుంటే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అల్లం వెల్లుల్లి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి, అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడును రక్షిస్తాయి. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. పెద్దలు వెల్లుల్లి పొడిని తీసుకుంటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.